హరే కృష్ణ. నేను డాక్టర్ కవిత వాసు, ఆకర్షిక్ రీడర్ అండ్ హీలర్. వన్స్ అగైన్ మీ ముందుకొచ్చాను ఒక ట్రూ ఇన్సిడెంట్ తీసుకుని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఎందుకు షేర్ అంటే సో దట్ దిస్ వీడియో రీచెస్ మెనీ పీపుల్. ఎవరు అయితే ఫైనాన్షియలీ స్ట్రగుల్ అవుతున్నారో, క్యారియర్లో స్ట్రగుల్ అవుతున్నారో, హెల్త్ ప్రాబ్లమ్స్తో, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్తో, అండ్ పిల్లలు అవ్వడం లేదా అన్నీ ఉండి కూడా డిప్రెషన్తో సతమతం అవుతున్నారా, ఏదో తెలియని కొన్ని ప్రాబ్లమ్స్తో, సే ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ మ్యాజిక్ కానీ లేదా నెగటివ్ ఎనర్జీస్ కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్తో కూడా చాలా సతమతం అయి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా, సొల్యూషన్ దొరకక మనకు యూజువలీ టైం ఉండదు, కానీ ఎక్కడో టైం స్పేర్ చేసుకుని అక్కడ తిరుగుతాం ఇక్కడ తిరుగుతాం, చాలా అమౌంట్ వేస్ట్ చేసుకుంటాం. ఎందుకంటే మార్కెట్లో చాలా ఫేక్ పీపుల్ ఉన్నారు ఆల్రెడీ. చెప్పిందంటే నిజమని నమ్ముతాము, అమౌంట్ స్పెండ్ చేస్తాము, కానీ సొల్యూషన్ దొరకక డిప్రెషన్లో వెళ్ళిపోతూ ఉంటాము. సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆకర్షిక్ మొడాలిటీ అనే ఒక బ్యూటిఫుల్ మొడాలిటీ ఉంది. దాంట్లో వీ కెన్ గెట్ అ వెరీ బ్యూటిఫుల్ సొల్యూషన్స్ అండ్ రూట్ కాజ్ కూడా తెలుస్తుంది. ఇలా రూట్ కాజ్ తెలిసేది వేరే ఏ మొడాలిటీలో పాసిబిలిటీ లేదు. సో షేర్ దిస్ వీడియో సో దట్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియో రీచ్ అయ్యి వాళ్ళకి నేను హెల్ప్ చేయగలిగితే ఐ ఫీల్ ట్రూలీ బ్లెస్డ్ అండ్ ఐ ఫీల్ ఐఎమ్ లక్కీ బై గాడ్స్ గ్రేస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, సో లెట్స్ గో ఇన్ టు దిస్ స్టోరీ. ఈ స్టోరీ ఒక అబ్బాయిది. తనకు ఒక 24 years ఉంటుంది. హీ హాస్ కంప్లీటెడ్ హిజ్ ఇంజనీరింగ్ అండ్ తన ఫాదర్ బిజినెస్ని చూసుకుంటా ఉన్నారు. తన పేరెంట్స్కి తను ఒకటే కొడుకు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఫైన్. కానీ తన స్టోరీ ఇలా చెప్పుకుంటూ వచ్చారు. 21 years ఉన్నప్పుడు హీ గాట్ ఇన్ టు కాంటాక్ట్ విత్ ఇస్కాన్. సో అండ్ తను చెప్తారు తనలో కృష్ణ భక్తి అనేది ఇట్ స్టార్టెడ్. అండ్ ఎంతగా మెస్మరైజ్ అయిపోయారు అంటే డైలీ గోయింగ్ టు టెంపుల్ అండ్ అక్కడ పార్టిసిపేషన్, హారతీలు అండ్ డిఫరెంట్, మనకు తెలుసండి ఇస్కాన్లో ఎంత బాగా అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతాయి, అన్ని హోమాస్, అన్ని డిఫరెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి, బుక్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అండ్ చాలా పూజలు ఉంటాయి, డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. అండ్ హీ గాట్ మెస్మరైజ్డ్ బై ఆల్ దీస్ థింగ్స్. అంటే తనకు ఒక తెలియని అట్రాక్షన్, ఎప్పుడు అక్కడ ఉండాలి, టెంపుల్లోనే ఉండాలి, టెంపుల్లో పోవాలి, ఆ డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ అవ్వాలి అండ్ కృష్ణ వైపు అంతగా తనకి అట్రాక్షన్ అని చెప్పుకుని వచ్చారు. సో ఇది ఇలా ఉండగా తను హీజ్ ఇన్ రిలేషన్షిప్ విత్ అ గర్ల్ ఆల్సో. తను ఇక్కడ చూడండి ఎంత బాగుంది. మనం యూజువల్లీ ఇస్కాన్తో అసోసియేట్ అయిన వెంటనే వాళ్ళు చాలా బాగా మనల్ని దే విల్ గైడ్ అండి, భక్తిలో ఇలా ప్రోగ్రెస్ చేయాలి. అండ్ దాంట్లో ఒక వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏమంటే వాళ్ళు డైలీ జప అనేది నేర్పిస్తారు. ఎలా తులసి మాలాన్ని తీసుకుని ఎలా చేయాలి, ఎలా జప చేయాలి, ఎన్ని జపతో వీ హ్యావ్ టు స్టార్ట్ అండ్ డైలీ ఎలా ప్రోగ్రెస్ చేయాలి, ఇదన్నీ చెప్తారు. సో వీళ్ళ స్టార్ట్ అయిన తర్వాత హీ స్టార్టెడ్ డూయింగ్ జప. అండ్ తను చెప్తారు తను జపమాల ఒక 2 rounds చేస్తే తనతో అసోసియేట్ అయిన అమ్మాయి ఎవరితో తను రిలేషన్లో ఉన్నారు, షీ యూస్ టు డూ మోర్ దెన్ హిమ్. అంటే తనకన్నా ఎక్కువ జప తను చేసేసేదంట. సో హీ వాజ్ వెరీ హ్యాపీ విత్ దట్. అండ్ తనకేమంటే ఓకే లైఫ్ పార్ట్నర్ కూడా ఇలా ఉంటే చాలా బాగుంటుంది అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ. సో డైలీ తన లైఫ్ మోడల్ ఇలాగే మార్నింగ్ లేవడం, టెంపుల్కి వెళ్ళడం, జప చేయడం అండ్ డిఫరెంట్ సేవస్. అంటే తను ఒక ఆఫీస్లో ఉంటే తప్ప మిగతా టైం అంతా అక్కడే టెంపుల్లో హీ స్టార్టెడ్ గెటింగ్ అసోసియేటెడ్ అండ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో హీ గాట్ ఎంగేజ్డ్. ఈ మధ్య ఏమవుతుందంటే స్లోలీ భక్తిలో ప్రోగ్రెస్ చూడండి. ఆఫీస్లో ఉన్నా కూడా మెంటలీ హీ ఈజ్ ఇన్ టు ది టెంపుల్, హీ ఈజ్ థింకింగ్ అబౌట్ గాడ్, హీ ఈజ్ థింకింగ్. ఇది స్లోలీ ఎలా అయిపోయిందంటే హీ స్టార్టెడ్ క్వశ్చనింగ్ హిమ్సెల్ఫ్. నేను ఏం చేస్తున్నాను, ఎందుకు ఇలా టైం వేస్ట్ చేసుకుంటా ఉన్నాను, అసలు నేను బిజినెస్ చేయాల్సిన అవసరం ఏమి, నా లైఫ్ గోల్ ఏమి, నా ఇంటెన్షన్ ఏమి, నేను ఎందుకు పర్మనెంట్గా టెంపుల్లోనే ఉండకూడదు, పర్మనెంట్గా ఎందుకు ఐ షుడెంట్ గెట్ అసోసియేటెడ్ విత్ ఇస్కాన్. అండ్ అంటే నా డే టు డే రొటీనే కృష్ణ అయిపోవాలి, డే టు డే రొటీనే కృష్ణ భక్తి అయిపోవాలి, అంటే ఒక విధంగా లైఫే కృష్ణ అయిపోవాలి. దిస్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ హిమ్.
పెద్దగా మేజర్ యాక్సిడెంట్ అయిపోయింది అంటే హీ బ్రోక్ హిజ్ రిబ్స్, హీ బ్రోక్ హిజ్ కాలర్ బోన్. రిబ్స్ ఎలా బ్రోక్ అయిందంటే ఒక చిన్న పీస్ బ్రేక్ అయ్యి లంగ్స్లో గుచ్చుకునింది. అండ్ ఇంకొక చిన్న పీస్ ఆఫ్ రిబ్ ఇంకా కొంచెం ఉంటే అది హార్ట్లో గుచ్చుకోవాలి, బట్ బై గాడ్స్ గ్రేస్ అది అవ్వలేదు. అదిగిన అయింటే అది చాలా పెద్ద ప్రమాదం అయిపోయేది అని చెప్పారు. ఇది అయిన తర్వాత అయితే హీ స్టిల్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ హిమ్సెల్ఫ్. అంటే ఒకవేళ నేను ఇక్కడ ప్రాణం కోల్పోయి ఉంటే వాట్ వుడ్ ఐ అచీవ్డ్ ఇన్ దిస్ లైఫ్? ఈ జీవితం వేస్ట్ అయిపోయేది కదా. వాట్ వుడ్ బి మై నెక్స్ట్ థింగ్? తర్వాత ఏమైపోయేది? 2 క్వశ్చన్స్. ఇది ఎండ్ అయిపోయి ఉంటే ఐ వుడ్ హ్యావ్ లాస్ట్ ఇన్ ద ప్రెషియస్ లైఫ్. అసలు ఏం చేయాలనుకున్నానో అది మిస్ అయిపోయేవాడిని. సెకండ్ క్వశ్చన్ ఏమంటే ఒకవేళ నేను చచ్చిపోయి ఉంటే వాట్ వుడ్ ఐ హావ్ డన్? ఏం చేసేది నెక్స్ట్? ఇప్పుడు ఉండే ఈ ఎంత బ్యూటిఫుల్ థాట్ ఇదంతా డిస్కంటిన్యూ అయిపోయేది కదా. 2 క్వశ్చన్స్. దిస్ లెడ్ ఈ మేజర్ ఇన్సిడెంట్ ఏముందో లైఫ్లో తనకి చాలా పజిల్స్ అండ్ క్వశ్చన్స్ అండ్ కన్ఫ్యూజన్స్. అండ్ తను ఏం చేశారంటే వన్ ఫైన్ డే హీ వాజ్ లైక్ నో, నేను ఇమ్మీడియట్గా ఐ షుడ్ గెట్ అసోసియేటెడ్ విత్ ఇస్కాన్ పర్మనెంట్లీ. నేను టెంపుల్లో ఉండాలి, నేను 24 hours దేవుడి ధ్యానం అండ్ 24 hours ఏమున్నా కూడా ఇట్ షుడ్ బి కంప్లీట్లీ ఫర్ కృష్ణ ఓన్లీ. అంటే తను ఇక్కడ చూడండి ఇంకొక థింగ్ కూడా ఉంది. ఇస్కాన్లో ఉండే వాళ్ళు అందరూ సన్యాసులై ఉండారండి. సంసారంలో ఉంటూ అంటే ఫ్యామిలీలో ఉంటూ ఫ్యామిలీ డెడికేట్ అయిపోయి ఉంటారు అండ్ వాళ్ళు చేసేదంతా కృష్ణ భక్తిని అండి. ఇలా కూడా చాలా జనం ఇస్కాన్కి అసోసియేట్ అయిపోయి ఉంటారు. సో ఇప్పుడు ఈ అబ్బాయి he decided నా కంప్లీట్ లైఫ్ కృష్ణ కోసమే. అండ్ he told this to his parents, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ బిజినెస్ ఎనీమోర్. వాళ్ళ ఫాదర్ చెప్పేసారు ఏముంటే మీరే చూసుకోండి, నేను ఇంకా నా జీవిత ధ్యేయం ఇదే, ఐఎమ్ గోయింగ్ టు అసోసియేట్ లైక్ దిస్, నేను ఇస్కాన్లో చేరిపోతాను. ఇక్కడ చూడండి మదర్ స్టార్టెడ్ క్రైయింగ్. ఎందుకంటే మనలో ఇదే అండి ప్రాబ్లం వచ్చిండేది. యూజువలీ ఒక అబ్బాయి క్లబ్కి వెళ్తున్నాడు, తాగుతాడు లేదా ఏదో చేస్తున్నాడంటే కొంతమంది పేరెంట్స్ ఆలోచిస్తారు, అరే నా కొడుకు ఎందుకు ఇలా చేస్తున్నాడు, దే విల్ ట్రై టు కరెక్ట్ హిమ్. ఇంకా కొంతమంది ఇంకా ఉన్నారండి మన ఇండియాలో, దే ఫీల్ వెరీ హ్యాపీ, అరే అబ్బాయి కదా ఇలా చేయకపోతే ఇంకెలా చేస్తారు అనేవాడు కూడా ఉన్నారు. అంటే మన మెంటాలిటీ ఎలా అయిపోయిందంటే వాళ్ళు ఏమైనా చెడ్డ చేస్తున్నారు అంటే వీ యాక్సెప్ట్ ఇట్. బట్ నేను దేవుడి వైపు వెళ్తాను లేదా ఐ విల్ గెట్ అసోసియేటెడ్ విత్ ఇస్కాన్ ఇలా అన్న వెంటనే ఒక భయం వచ్చేస్తుంది పేరెంట్స్లో, అరే అన్నీ వదిలేసి పోయిస్తావా నువ్వు. యాక్చువల్లీ డెప్త్లో చూస్తే దిస్ ఈజ్ ద పర్మనెంట్ సాల్వేషన్ ఫర్ ఎనీ సోల్ అండి. కానీ దీన్ని మనం అర్థం చేసుకోలేము. ఒక కావి డ్రెస్ చూస్తే లేదా వాళ్ళు అక్కడ అసోసియేట్ అయిపోతారు, టెంపుల్లో జాయిన్ అయిపోతారు, అలాంటి వాళ్ళతో వెళ్ళిపోతున్నారు, భగవద్గీత చదువుతున్నారు, జప చేస్తున్నారంటే అరే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ మై కిడ్ అని పేరెంట్స్ మెంటాలిటీ ఇప్పటికీ కూడా ఉంది. పేరెంట్సే కాదండి చాలా జనం కూడా సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దిస్ పర్సన్, ఉన్నట్లుండి ఇట్లా అయిపోయినాడు వాళ్ళు ఆలోచించేకి స్టార్ట్ చేస్తారు, కమెంట్స్ పాస్ చేసేస్తారు. బట్ రిమెంబర్ దట్ ఈస్ యాక్చువల్లీ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద సోల్. ఎక్కడ సోల్కి తన పర్మనెంట్ పాత్ దొరికింది, దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్. ఈ అబ్బాయితో కూడా అలాగే అయింది. వాళ్ళ మదర్ నేను సూసైడ్ చేసుకుంటాను అని బెదిరించారంట. అండ్ తన ఫాదర్ నీకు ప్రాపర్టీలో ఏమి ఇవ్వను, బిజినెస్లో కూడా ఏమి ఇవ్వను, నేను బిల్ రాసేస్తాను ఎవరికైనా అనాథాశ్రమంకి ఎక్కడైనా, నేను నీకు ఒక పైసా కూడా ఇవ్వను నువ్వు ఇలా చేస్తే అని తను కూడా బెదిరించారంట. అండ్ ఎవరు అమ్మాయి అయితే తను రిలేషన్లో ఉన్నారో, ఏ అమ్మాయి అయితే తనతో కూర్చొని జప చేసే అమ్మాయి ఎప్పుడు తను పర్మనెంట్గా ఐఎమ్ లివింగ్ ఎవ్రీథింగ్, బిజినెస్ అన్నీ వదిలేస్తాను, పర్మనెంట్గా ఐఎమ్ గోయింగ్ టు గెట్ అసోసియేటెడ్ విత్ ఇస్కాన్ అని చెప్పారో ఇమ్మీడియట్లీ షీ వాజ్ లైక్ నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దిస్. జప వరకు ఓకే, ఇంతవరకే ఓకే, బట్ యూఆర్ నాట్ గోయింగ్ టు జాయిన్ దేర్, యూఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్. ఈ ఫ్యామిలీ లైఫ్ మనం సపరేట్గా లీడ్ చేయాలి, నువ్వు బిజినెస్లోనే ఉండాలి, అలా అయితేనే నీతో ఉంటాను. షీ స్టార్టెడ్ ఫోర్సింగ్ హిమ్, అంటే తను వదిలేకి రెడీ లేదు అండ్ షీఈస్ నాట్ అలోయింగ్ హిమ్ ఆల్సో టు డూ దట్. అక్కడి నుంచి కూడా ఫోర్స్ స్టార్ట్ అయిపోయింది. అండ్ షీ వాజ్ లైక్ అప్పటి నుంచి హీస్ టెలింగ్ దట్ షీ స్టార్టెడ్ ఈటింగ్ నాన్ వెజ్ అండ్ లైక్ షీ వాజ్ డిస్టర్బ్డ్, ఓకే వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ దిస్ అని షీ వాజ్ లైక్ డిస్టర్బ్డ్. స్టోరీ ఇది. ఇప్పుడు తనకి క్వశ్చన్ ఏమంటే షుడ్ ఐ, ఇప్పుడు చూడండి ఎవరు తన లైఫ్లో ఎవరు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారో, సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తున్నారు, ఫాదర్
నీకు బిజినెస్లో కానీ ప్రాపర్టీలో కానీ షేర్ ఇవ్వని అంటున్నారు. కానీ ఈజ్ ఓకే విత్ దిస్. తను నాకేం చెప్పారంటే, మా ప్రాపర్టీలో నాకు ₹1 వద్దు, నాకు అసలు ఏమీ వద్దు, నాకు డబ్బే వద్దు అనుకున్నప్పుడు మా డాడీ ఇలా బెదిరిస్తే కూడా నాకు అది డజంట్ ఎఫెక్ట్ మీ అన్నారు. సో అంటే ఇంట్లోనూ ప్రెషర్, ఆ అమ్మాయితోనూ ప్రెషర్. అండ్ హీ వాజ్ లైక్, ఈ అమ్మాయి ఇలా ఉంటుంది, షీ ఈస్ నాట్ రెడీ టు లివ్ మీ ఆల్సో, నైదర్ నన్ను కూడా చేయనీయడం లేదు, వాట్ విల్ హ్యాపెన్ విత్ దిస్ నెక్స్ట్. అండ్ హిస్ క్వశ్చన్ వాజ్ లైక్, నాకెందుకు ఇలా అయ్యింది, వాట్ ఈజ్ మై నెక్స్ట్ స్టెప్, నేనేం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది. సో ఆల్ దీస్ వర్ హిస్ క్వశ్చన్స్. ఎంత బ్యూటిఫుల్ స్టోరీ అండి. ఆ ఏజ్ చూడండి, ఎంత చిన్న ఏజ్. అండ్ ఇంజనీరింగ్ చేసి, బిజినెస్ ఉండి, ప్రాపర్టీ ఉండి, అంతా ఉండి, అమ్మాయితో రిలేషన్షిప్లో ఉండి. అంటే యూజువలీ నార్మల్ పీపుల్ అయితే లైఫ్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని కలగంటూ ఉంటారు, మెటీరియలిస్టిక్ మూవ్ అవుతానే ఉంటారు. కానీ ఇటువైపు ఎంతమంది వస్తారండి? బీయింగ్ టూ బ్లెస్డ్ కదండి ఇలాంటి సోల్స్. సో ఈ స్టోరీ విన్న తర్వాత ఐ వాజ్ వెరీ క్యూరియస్, రియలీ టెల్లింగ్, తన రీడింగ్ చేయాలి అని ఐ వాజ్ వెరీ 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 హ్యాపీ అండ్ వెరీ క్యూరియస్ ఆల్సో. తన ఆకాశిక్ రీడింగ్ చేసినప్పుడు ఫస్ట్ థింగ్ ఐ జస్ట్ వాంటెడ్ టు నో వాట్ ఈస్ హిస్ రిలేషన్షిప్ విత్ కృష్ణ. అవునండి, అందరికీ ఇది పాసిబుల్ కాదండి. సోల్స్కి డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయండి. కొన్ని లెవెల్స్ ఆఫ్ సోల్స్ దేవుడి వైపు తిరిగి కూడా చూడరు. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సోల్స్ వాళ్ళ ఇంటెన్షన్ ఫుల్ఫిల్ అవ్వడానికి, సే నాకు ఎగ్జామ్ పాస్ అయితే, నాకు జాబ్ దొరికితే, నాకు మ్యారేజ్ అయితే, నాకు పిల్లలు అయితే, నాకు ఇది అయితే, నాకు ప్రాపర్టీ దొరికితే, నీకు అభిషేకం చేపిస్తా, నీకు ఇది అది చేస్తా, నీకు ఇది చేస్తానని దేవుడికే ఆమిషం చూపించి, ఆశ చూపించి, తన కోరికలు చూపించుకోవడానికి దేవుడి దగ్గర వెళ్ళే సోల్స్ ఒక లెవెల్ అండి. అంటే డెఫినెట్లీ వాళ్ళకి అవుతూ ఉంటాయి అండ్ దేవుడికి వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే దేవుడికి ఎక్కడో ఒక ఇది ఉంటుందండి, ఇలా చేస్తూ చేస్తూ ఒక పాయింట్లో దే విల్ కమ్ టువర్డ్స్ మీ అని హీ ఆల్సో నోస్. సో వాళ్ళు ఏమనుకుంటారో అది అవుతూ ఉంటుంది, వాళ్ళు దాన్ని చేస్తూ ఉంటారు, ప్రొసీడ్ అవుతూ ఉంటారు, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. దిస్ ఇస్ సెకండ్ లెవెల్ ఆఫ్ దిస్ సోల్. థర్డ్ లెవెల్ ఆఫ్ దిస్ సోల్ ఎలా ఉంటారంటే జిజ్ఞాసులు అండి. వాళ్ళు అసలు దేవుడు ఉన్నాడా, అసలు వీళ్ళెందుకు దేవుడు ఉన్నాడు అంటున్నారు, వీళ్ళెందుకు దేవుడు లేదు అంటున్నారు, అసలు ఉన్నాడా లేదా, ఉంటే ఎట్లా, లేకపోతే ఎలా, ఇలాంటి క్వశ్చన్స్ వెతుక్కుంటూ ఒక్కొక్కసారి రాంగ్ డైవర్షన్స్ తీసుకుంటూ ఎక్కడ ల్యాండ్ అవ్వాలో ల్యాండింగ్ పేజ్ వదిలేసి డిఫరెంట్ పేజెస్లో ల్యాండ్ అవ్వకుంటూ వేరే 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 దేవుడిని వేరే వేరే. అండ్ మనకు బాగా తెలుసండి, నేను ఐ వోంట్ లైక్ టు డిస్కస్ ఆల్ ద థింగ్స్. డిఫరెంట్ అది అని ఇది అని, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పూజాస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాలోయింగ్స్, ఆ గురువు అని ఈ గురువు అని, ఆ మతం అని ఈ మతం అని ఎంగేజ్ అయిపోతారు, మిస్లీడ్ అయిపోతారు కంప్లీట్లీ. వీళ్ళని జిజ్ఞాసులు అంటాం. ఇక్కడ చేసిన కర్మ కూడా ఎఫెక్ట్లోకి వస్తుందండి. చేసిన కర్మ బాగుందంటే డెఫినెట్లీ వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికిపోతుంది అండ్ దే విల్ కమ్ ఇన్ టు రైట్ పాత్. ప్రాబ్లం ఉందనుకోండి, కార్మిక్ ఎఫెక్ట్ చాలా ఉందనుకోండి, వాళ్ళ క్వశ్చన్స్కి రాంగ్ ఆన్సర్సే దొరుకుతాయి. దే విల్ బీ అండర్ ఇల్యూషన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇల్యూషన్ మాయా నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి కళ్ళకి పరద పడిపోతుంది అంటే దాని నుంచి వాళ్ళు బయటికి రారు, ఎంతమంది చెప్పినా కూడా వినరు. అండ్ దే విల్ టేక్ అ డైవర్షన్, డిఫరెంట్ మతంలో, డిఫరెంట్ దాంట్లో, డిఫరెంట్ పూజ అది ఇది అని అన్ని డైవర్షన్ తీసుకుని ఎంటైర్ లైఫే వేస్ట్ అయిపోతుందండి. ఇలాంటి వాళ్ళు థర్డ్ లెవెల్లో ఉంటారు. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పీపుల్ ఎవరు ఉంటారు కదండి, అంటే ఈ స్టేజ్ రీచ్ అవ్వాలంటే చాలా చాలా జన్మల సాధన తర్వాత అప్పుడు ఈ స్టేజ్కి వచ్చి ఉంటారండి. వీళ్ళకి దే నో వాట్ ఈస్ ది అల్టిమేటమ్ ఆఫ్ ది లైఫ్. అక్కడ ఇక్కడ డైవర్షన్ తీసుకోరండి. వాళ్ళకు బాగా తెలుసు కృష్ణ ప్రాప్తినే లైఫ్ ఒక గోల్ అని. అండ్ దే నో దట్ ఇది అయిన తర్వాత గోల్ రీచ్ అయినట్లే, ఇంకా సాధించేది ఏమీ లేదు, అన్నీ సాధించినట్లే, అన్నీ దొరుకుతుంది అని వీళ్ళకి బాగా తెలిసింది. అండ్ వీళ్ళ గోల్ ఏమి? కృష్ణని, ఇంటెన్షన్ కృష్ణని, మిషన్ కృష్ణని, లైఫ్ కృష్ణని, ఊపిరి కృష్ణని, అంతా కృష్ణని. వీళ్ళకి ఎక్కడ డైవర్షన్స్ ఉండవు. సో ఈ అబ్బాయి ఉన్నింది ఈ స్టేజ్లోని. రీడింగ్ స్టార్ట్ చేసినప్పుడు ద ఫస్ట్ థింగ్ ఐ వాంటెడ్ టు నో వాట్ ఈస్ హిజ్ రిలేషన్షిప్ విత్ కృష్ణ. చూసిన వెంటనే నాకు కనిపించింది, కృష్ణ
అండ్ తనతో ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి ఆ కాలంలో ఎలా వేసుకుంటారండి, ఒక శారీ, తల మీద చున్నీలాగా, అండ్ తన తల మీద ఒక బిందె ఉంది, దాంట్లో వెన్న ఉంది. ఆ వెన్నని తీసుకొని షీఈస్ గివింగ్ టు కృష్ణ అండ్ తను మాట్లాడుతూ ఉన్నారు. ఒక గ్లాన్స్లో ఎంత బ్యూటిఫుల్గా ఇది తెలిసిందండి. సో షీ వాజ్ అంటే ఈ అబ్బాయి ఎవరు రీడింగ్ చేస్తున్నాను, హీ వాజ్ గోపి ఇన్ వృందావన్ అండ్ హీ ఈజ్ విత్ కృష్ణ, టాకింగ్ విత్ కృష్ణ అండ్ వెన్న ఇస్తున్నారండి కృష్ణ దగ్గర. తర్వాత చూస్తే ఏమైంది అంటే మనకు అందరికీ తెలుసండి స్టోరీ. కృష్ణ హీ లెఫ్ట్ వృందావన్ అండ్ హీ మూవ్ టు మథుర. ఈ కృష్ణ ఎప్పుడు వృందావన్ నుంచి మథురకు వెళ్తున్నారో అప్పటికి ఈ గోపి ఎవరైతే ఉన్నారో తన ఏజ్ ఒక 25 years ఉండిండొచ్చండి. షీ ఈజ్ ఆల్రెడీ మ్యారీడ్ అండ్ తనకు ఒక కొడుకు కూడా ఉన్నారు. తన ఇంట్లో అత్త మామలు కూడా ఉన్నారు. ఇప్పుడు కృష్ణ మథురకి హీ స్టార్టెడ్. తను ఎంతగా ఏడ్చినారంటే నేల మీద పడి దొరలి ఎంత ఏడ్చినారంటే జస్ట్ లైక్ ఎవ్రీథింగ్ ఇంకా అయిపోయింది, లైఫ్ లేదు, లాస్ట్ ఎవ్రీథింగ్ అన్నంతగా. ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి, ఆకాశిక్ రీడింగ్లో ఎవరైతే రీడింగ్ చేస్తూ ఉంటారో, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను రీడింగ్ చేస్తున్నానంటే ఎవరిది రీడింగ్ చేస్తున్నామో వాళ్ళు అక్కడ ఏం ఫీల్ అవుతున్నారు ఆ ఫీలింగ్ బాగా తెలుస్తుందండి రీడర్కి. సో నాకు ఐ కుడ్ సెన్స్ దట్ పెయిన్ అండ్ నా కళ్ళలో టీయర్స్ వచ్చేసిందండి. ద వే షీ వాజ్ వీపింగ్ అండ్ అది హార్ట్ స్కార్చింగ్ పెయిన్ అండి, అది నాకు తెలిసింది. అండ్ ఐ కుడ్ ఫీల్ దట్ అండ్ నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసింది. అండ్ మనకు తెలుసు కదండి కృష్ణ ఆగలేదు. అండ్ ఇలాంటి గోపికలు ఏడ్చిన వాళ్ళు ఎంతో జనం ఉన్నారు అని మనకు బాగా తెలుసు. కృష్ణ హీ మూవ్ టు మథుర అండ్ ఇక్కడ ఈ గోపి 85 to 90 years మధ్యలో ఉన్నప్పుడు న్యాచురల్ డెత్లో తన శరీరం వదిలేసినాడు. సో వాట్ వాజ్ ద రిలేషన్షిప్ విత్ కృష్ణ అనే దానికి మనకు బ్యూటిఫుల్గా ఆన్సర్ దొరికింది. మై నెక్స్ట్ క్వశ్చన్ వాస్, మరి ఎందుకు నెక్స్ట్ అంటే జన్మం ఎందుకు ఎత్తి వచ్చారు? కృష్ణతో అసోసియేట్ అయ్యి ఇంతగా కృష్ణని ప్రేమించిన వారికి మరే జన్మమా, అది ఎందుకు? దిస్ వాజ్ మై క్వశ్చన్. సో ఇది చూసినప్పుడు నాకు తెలిసింది ఏమంటే తను మరీ ఇంకొక జన్మలో ఒక లేక్ ఉందండి. ఆ లేక్ ఒడ్డున కూర్చున్న ఒక లేడీ, షీఈస్ వేరింగ్ అ శారీ. కానీ ఆ శారీ ఎలాంటి తెలుసా అండి, మన సాధువులు వేసుకుని ఉంటారు కదా సాఫ్రాన్ కలర్ లేదా క్రీమిష్ సాఫ్రాన్, అలాంటి శారీ వేసుకున్నారు. అండ్ షీ సింగింగ్ ఏ సాంగ్. అంటే తను ఒక సాధువు అన్నమాట, సాధ్వి అనండి. తను అక్కడ కూర్చొని నది తీరంలో కృష్ణని తలుచుకుంటూ పాట పాడుతూ ఉన్నారు, భక్తి పరవశమైపోయి. ఎంత బ్యూటిఫుల్గా అయిపోతుంది. ఇది నెక్స్ట్ జన్మ. ఇది ఇంకొక జన్మ ఏమైనా ఉందా అని చూసినప్పుడు సెకండ్ జన్మ కనిపించింది. ఏమంటే ఒక మొఘల్ ఎంపరర్ తను కూర్చున్నారు, తన ఆస్థానం ఉంది, చాలా జనం ఉన్నారు, అక్కడ అబ్బాయి ఉన్నారు, అక్కడ ఆస్థాన గాయక. అంటే వన్స్ అగైన్ హీజ్ అ సింగర్, కానీ ఈసారి హీజ్ ఇన్ ది మొఘల్ ఎంపైర్. అండ్ మనకు ఐ డింట్ గో ఇన్ టు డెప్త్ అండి, ఆ మొఘల్ ఎవరు అని ఆ డీటెయిల్స్లో నేను వెళ్ళలేదు. ఎందుకంటే తన క్వశ్చనే వేరే ఉంది, మన ధ్యేయమే వేరే, కాబట్టి ఐ డింట్ గెట్ ఇన్ టు దట్ డీటెయిల్స్. అండ్ ఇంకొకటి ఏమంటే ఇవన్నీ చేయాలంటే చాలా టైం పట్టిందండి, దానికి ఐ డింట్ గెట్ డైవర్టెడ్ దేర్. సో మొఘల్ ఎంపరర్ ఉన్నారు, తన ఆస్థానంలో ఉన్నారు, అండ్ హీజ్ అ సింగర్. డెఫినెట్లీ వన్స్ అగైన్ హీఈస్ చేసింది మరి కృష్ణ భక్తిని, భజనని. మరి అదే ఇంకొక జన్మ ఉందా అని చూస్తే ఎస్, అగైన్ ఇంకొక జన్మలో తను ఒక మరాఠీ సింగర్ అండి. మహారాష్ట్రలో పండరిపుర అలాంటి ప్లేసెస్లో, అంటే అక్కపక్క ప్లేసెస్లో తిరుగుతూ ఉన్నారు. తన చేతిలో తంబూరి ఉంది అండ్ ఒక వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నారు. తల మీద మహారాష్ట్రియన్స్ అప్పటి టైంలో ఎలా వేసుకుంటారో ఒక పీఠం అలా ఉంది. అండ్ ఈజ్ సింగింగ్ కంటిన్యూస్లీ భజన, కీర్తన, కృష్ణ భక్తిలో తల్లీనమై ఉన్నారు. చూడండి, తీసుకున్న 3 జన్మలు కంప్లీట్లీ కృష్ణ భజనం, కృష్ణ భక్తి, కృష్ణాన్ని అంతా, ఇంకొకటి వేరే ఏమీ లేదండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే
ఇంత చేసిన తర్వాత మరి ఈ జన్మ ఎందుకు? ఈ క్వశ్చన్కి దొరికిన ఆన్సర్ ఏమి అంటే, తను గోపిగా ఉన్నప్పుడు షీ వాంటెడ్ టు లివ్ విత్ కృష్ణ అండి. ఆ ప్రేమ, తనతో మాట్లాడాలి, తనతో ఉండాలి, తనని రోజు చూడాలి, అది తన సేవ చేయాలి, ఇదంతా ఉండింది కదండి. కానీ కృష్ణ అక్కడి నుంచి మథురకు వెళ్ళిపోయిన తర్వాత మనకందరికి తెలుసండి, ఆయన వాపస్ రాలేదు. సో అండ్ షీ లెఫ్ట్ హర్ బాడీ. అది ఏం మిస్ అయ్యిందో, షీ వాంటెడ్ ఎవ్రీథింగ్ అగైన్. అంటే ఈ భూలోకంలోనే మళ్ళీ తను ఏం మిస్ చేసిందో, నాకు అంతా కావాలి. భక్తిలో ఎస్పెషలీ అండి, కృష్ణ భక్తిలో భక్తులకి ఎంత ఫ్రీ విల్ ఉంటుందంటే, కృష్ణని అడగొచ్చండి, నాకు ఇదే కావాలి, ఇలానే కావాలి, కస్టమైజేషన్ ఉంటుంది, నాకు ఇలాగే కావాలి, నా ఇలానే చేయాలి, నాకు ఇలాగే రావాలి, నువ్వు వస్తాడండి, చేస్తాడు. ఎవ్రీథింగ్ విల్ గెట్ ఫుల్ఫిల్డ్ అండి. ఇక్కడ కూడా అదే జరిగింది. ఏం మిస్ అయ్యానో నేను అక్కడ, తను వెళ్ళిపోయిన తర్వాత నుంచి తన శరీరం వదిలేంత వరకు అదంతా మళ్ళీ ఫుల్ఫిల్ అవ్వాలి, జరగాలి. ఆ భక్తి నేను సర్వ్ చేయాలి ఇక్కడే భూలోకంలో. సో అదేం ఉండిందో ఆ సోల్కి ఆశ అనేది, దాట్ అగైన్ కాజ్డ్ ది రిపీటెడ్ ఇన్కార్నేషన్స్ అగైన్ అండ్ అగైన్ ఇక్కడ వరకు వచ్చారు. చూడండి, ఇక్కడ ఇంకొకటి గమనించండి, కృష్ణ భక్తిలో పైకి లేచిన వాళ్ళు అందరూ చాలా హయ్యర్ లెవెల్స్ ఉంటారండి. మీరు కావాలంటే చూడండి, ఇంజనీర్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, లేదా చాలా హయ్యర్ పొజిషన్స్లో ఉంటారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగా ఉంటుంది, ఫైనాన్షియలీ చాలా బాగుంటారు. కానీ జీవితంలో హండ్రెడ్స్ ఆఫ్ కష్టాలు ఉంటాయి. ఇవన్నీ ఉండే కష్టాలు ఎట్లా అంటే ఉంటాయండి, అదే కదా ఆయన చేసే మాయం. ఇక్కడ కూడా అలాగే జరిగింది. సో ఇప్పుడు ఈ జన్మం ఎందుకు తెచ్చారంటే, ఈ జన్మం ఎందుకు తీసుకునేది ఆ సోల్ అంటే, ఇన్ దట్ ప్రాసెస్ మళ్ళీ అవన్నీ నేను అనుభవించాలి నీతో, ఎవరితో? కృష్ణతో. సో ఇప్పుడు ఏమైంది, ఈజ్ అన్ ఇంజనీర్, వెరీ గుడ్ ఫ్యామిలీ, బిజినెస్లో ఉన్నారు, లైఫ్ పార్ట్నర్ అవ్వబోయే అమ్మాయి తోడుగా ఉంది. కానీ ఉన్నట్లుండి 20 years ఉన్నప్పుడు ట్రిగర్ అయిపోయిందండి భక్తి. ఎక్కడి నుంచి స్టాప్ చేసి ఉంటారు? కృష్ణ భక్తిలో ఇదొక పాజిటివ్ అడ్వాంటేజ్ ఉంది. అర్జున ఒకసారి అడుగుతారు, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ జన్మలో నీ భక్తి చేశాను, కానీ నాకు మోక్షం దొరకలేదు, మధ్యలో ఏమో అయి చనిపోయాను, మరి నెక్స్ట్ జన్మ ఎలా అనే క్వశ్చన్కి కృష్ణ చెప్పారండి, నువ్వు ఎక్కడైతే స్టాప్ చేసావో అక్కడి నుంచే ఈ విల్ కంటిన్యూ. అక్కడి నుంచి పడ్డం అనేది జరగదు. దిస్ వాజ్ ఇస్ ఆశ్వాసన. ఇక్కడ కూడా అదే కదండి జరిగింది. సో ఆ ఎక్కడి నుంచి భక్తి స్టాప్ చేశారో పూర్వజన్మంలో, అక్కడి నుంచే వేరే చిన్న ఏజ్లో ట్రిగర్ అయిపోయిందండి. సో ట్రిగర్ అయిపోయి అండ్ దిస్ ఇస్ లైక్ వన్స్ అగైన్ ద సేమ్ థింగ్. నాకు ఇదంతా ఎందుకు, నాకు డబ్బు ఎందుకు, నాకు బిజినెస్ ఎందుకు, నేను కంప్లీట్లీ ఐ వాంట్ టు గెట్ టువర్డ్స్ కృష్ణ. అదే సేమ్ థింగ్ గాట్ ట్రిగర్. ఏమి, నేను బిజినెస్ వదిలేసి ఐ విల్ గెట్ ఇన్ టు ఇస్కాన్ అన్న క్వశ్చన్కి మాత్రం సొల్యూషన్ వచ్చింది ఏం తెలుసా అండి, ఇంకా ఏజ్ పరిపక్వం కాలేదు. అవునండి, దేవుడికి నైవేద్యం పెట్టాలి ఒక ఫ్రూట్ అంటే పరిపక్వంగా ఉండే ఫ్రూట్ని తెచ్చి పెడతామండి. కాయ ఉన్నప్పుడు దాన్ని తెచ్చి మనం పెట్టాము, అది పరిపక్వం అయి ఉండాలి. తనకు వచ్చిన మెసేజ్ అదే అండి, ఇంకా పరిపక్వత రాలేదు, ఇంకా 1 or 2 years యూ హ్యావ్ టు కంటిన్యూ ఇన్ ది సేమ్ థింగ్. బిజినెస్ కంటిన్యూ చేయండి, ఎందుకంటే జీవితంలో ఇంకా కృష్ణ తెచ్చేది చాలా ఉంటుంది, ఆ లెసన్స్ చాలా ఉంటాయి. అది చేసే కొద్దీ ఎలాగైతే బంగారంని తీసుకొని ఒక గోల్డ్ స్మిత్ దాన్ని ఫైర్లో వేసి దాన్ని మెల్ట్ చేసేసి తర్వాత తను డిజైన్ చేస్తారండి. అంటే ఒక గోల్డ్ ఆర్నమెంట్ అవ్వాలంటే అది ఫైర్లోనే ఉంటుందండి, ఎప్పుడు మెల్ట్ అవ్వదు, షేప్ చేసుకుంటూ, ఎంత కష్టం ఉంది. అలాగే ఆ అన్ని సర్కమ్స్టెన్సెస్ లైఫ్లో వచ్చి మనిషిలో ఉండే ఆ గుణమంతా, చెడ్డ గుణం అంతా వెళ్ళిపోయి ఒక పరిపక్వత వచ్చేసి ఆ టెస్టింగ్ పీరియడ్లో పాస్ అయిపోయి తర్వాత కృష్ణకి సమర్పయామి అయిపోతుందండి. సో తనకు వచ్చిన మెసేజ్ కూడా అదే, ఇంకా పరిపక్వత రాలేదు, అట్లీస్ట్ కంటిన్యూ ఫర్ 2 years వేర్ యూ విల్ గెట్ పర్ఫెక్ట్లీ ఫైన్ ఫర్ ఆల్ దిస్. సో తను హీ వాజ్ లైక్ వెరీ హ్యాపీ, ఓకే నేను ఐ విల్ కంటిన్యూ ఇన్ ద సేమ్ థింగ్ ఫర్ 2 years. Then the next question was, what about mother and father?
సో తను 1 or 2 years వరకు ఇక్కడ కంటిన్యూ చేస్తాను అన్న వెంటనే దేర్ మదర్ అండ్ ఫాదర్ వర్ లైక్ వెరీ హ్యాపీ. ఓకే చలో ఇప్పటికైతే హీఈస్ ఫైన్ కదా, డ్రాప్ చేశారు కదా ఆ డిసిషన్, ఇప్పటికైతే ఫైన్ కదా. అండ్ అలాగా యూజువల్లీ పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారండి, మ్యారేజ్ చేసేస్తాం, మ్యారేజ్ చేస్తే తను హీ విల్ చేంజ్. ఇక్కడ కూడా వాళ్ళు దే స్టార్టెడ్ లుకింగ్ అట్ ది ప్రపోజల్స్. సో తనది ఇది ఒక ప్రాబ్లం, ఒకవైపు ఒక అమ్మాయి ఉంది, ఇంకొక వైపు దే స్టార్టెడ్ లుకింగ్ అట్ ది ప్రపోజల్స్. సో ఇప్పుడు అమ్మాయి వాట్ అబౌట్ హర్ అని తను చూడండి, షీఈస్ నాట్ రెడీ టు లివ్ హిమ్. సో తనకు వచ్చిన మెసేజ్ ఏం తెలుసా అండి, డిసిషన్ మీద స్ట్రాంగ్గా ఉండండి. అంటే 2 years అయిన తర్వాత అయినా ఐ విల్ గెట్ అసోసియేటెడ్ విత్ ఇస్కాన్, నా జీవితం అంతా కృష్ణకే. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ యూ బికమ్ మై స్పిరిచువల్ పార్ట్నర్ అని సంతోషంగా వీ విల్ లివ్ టుగెదర్ యాజ్ ఎ హస్బెండ్ అండ్ వైఫ్. వచ్చిన పిల్లలు కూడా వాళ్ళని కూడా ఇదే పాత్లో వి విల్ బ్యూటిఫుల్లీ కృష్ణ కోసము వి విల్ డెడికేట్ ది ఫ్యామిలీ. ఇదే కన్వే చేయాలి. నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్, కృష్ణ విల్ సార్ట్ అవుట్ ఎవ్రీథింగ్. ఇదే మెసేజ్ వచ్చిందండి. అంటే తను ఇదే డిసిషన్ లెట్ హిమ్ కన్వే టు హర్. నెక్స్ట్ ద థింగ్ ఈజ్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. కృష్ణ విల్ డూ ఎవ్రీథింగ్ వెరీ మ్యాజికలీ ఫర్ హిమ్. అండ్ తన రికార్డ్లో కనిపించింది ఏం తెలుసా అండి, తన వచ్చే లైఫ్ పార్ట్నర్ మహాన్ సాధ్వి అండి. ఎంత బ్యూటిఫుల్ డివోటీ ఆఫ్ లార్డ్ కృష్ణ అంటే ఐ కుడ్ సీ దట్ వాళ్ళ ఇల్లే ఒక చిన్న బృందావన్ లాగా, ఒక చిన్న ఇస్కాన్ లాగా, అంటే భక్తి ఎంత బ్యూటిఫుల్గా కనిపించిందండి. అండ్ వెన్ ఐ టోల్డ్ హిమ్ మీ ఇలా ఉంది అంటే హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. ఎంత హ్యాపీ అయిపోయినారంటే లైక్ హీ హెస్ అచీవ్డ్ ఎవ్రీథింగ్. అయితే హీ గాట్ దిస్ మెసేజ్, హీ వాజ్ రిలీవ్డ్. ఓకే నేను ఆ అమ్మాయికి ఇదే చెప్తాను. సో ఫర్దర్ వాట్ హ్యాపన్స్ వెన్ గాడ్ ఈజ్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్, ఇంకా మనకు భయం ఎందుకండి. మన రికార్డ్లో కనిపించింది ఏమంటే షీ ఈజ్ నాట్ హిస్ పార్ట్నర్. సో ఒక 3 months తర్వాత షీ విల్ టేక్ ది డైవర్షన్ అని కనిపించింది. అవునండి, ఆకాశిక్ రికార్డ్స్లో ఇది కూడా బాగా కనిపిస్తుంది. మీ లైఫ్ పార్ట్నర్ ఎవరు, తను మీ లైఫ్ పార్ట్నర్ అవుతారా లేదా వేరే వాళ్ళు ఎవరైనా వస్తారా, ఇది కూడా చాలా బాగా కనిపిస్తుందండి. సో తన రికార్డ్స్లో కనిపించింది షీ విల్ నాట్ బికమ్ హిస్ లైఫ్ పార్ట్నర్. సో తను ఎప్పుడైతే ఈ డిసిషన్ చెప్తారో షీ విల్ టేక్ సమ్ 2 to 3 months అండ్ షీ విల్ గెట్ డైవర్టెడ్. తను కదండి తనకు వచ్చే లైఫ్ పార్ట్నర్ షీ విల్ బి ఎ వెరీ బిగ్ డివోటీ అండ్ వీళ్ళిద్దరి లైఫ్ చాలా చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ ఆ అమ్మాయి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది, ఇక్కడ తన పేరెంట్స్కి నచ్చినట్లు వాళ్ళు ఎవరు అమ్మాయిని చూస్తారు, హీ విల్ గెట్ మ్యారీడ్. అండ్ చూడండి వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఆశ పూర్తి అయిపోతుంది అండ్ దిస్ పర్సన్ హీస్ గెట్టింగ్ ద స్పిరిచువల్ పార్ట్నర్. సో ఎవ్రీథింగ్ చూడండి దేవుడు ఎంత బ్యూటిఫుల్లీ డిజైన్ చేశారంటే ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ లైఫ్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అబ్బాయిది ఏమంటే ఈ లైఫే లాస్టా, విల్ ఐ గెట్ గోలోక్. అండి గోలోక్ ఈజ్ ద ప్లేస్ వేర్ కృష్ణ అండ్ రాధా రిసైడ్స్. సో అక్కడికి వెళ్ళడం అంటే మోక్ష ప్రాప్తి అని మనకు బాగా తెలుసండి. సో హిస్ క్వశ్చన్ వాస్ ఇది లైక్ లాస్ట్ లైఫ్ కదా, ఐఎమ్ గోయింగ్ టు గోలోక్ కదా. కానీ ఒక ట్విస్ట్ ఉండిందండి. నాకు వచ్చిన మెసేజ్ ఏమో తెలుసా అండి, ఒక క్వశ్చన్ ఆస్క్ హిమ్ దిస్ క్వశ్చన్, దిస్ వాజ్ ఎ మెసేజ్. క్వశ్చన్ ఏం తెలుసా అండి, నీకు గోలోక కావాలా కృష్ణ కావాలా? ఇమ్మీడియట్లీ హిజ్ ఆన్సర్ వాస్ ఐ వాంట్ కృష్ణ. అవునండి, మీరు అడగొచ్చు గోలోక ఏమి కృష్ణ ఏమి, ఆర్ దే సెపరేట్? మనకు 3 types ఆఫ్ మోక్షం ఉంటుందండి. ఐ వోంట్ గెట్ ఇన్ టు దట్ ఎందుకంటే వీడియో చాలా పెద్దగా అయిపోతుంది. ఇంకొక వీడియోలో ఎప్పుడైనా చెప్తాను. డిఫరెంట్ టైప్ ఉంటాయి. గోలోకలో మనకు స్థానం దొరుకుతుంది, కృష్ణ సేవ దొరుకుతుంది. సెకండ్ ఏమంటే ఇంకొకటి కూడా, ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి జస్ట్ ఐమ్ టెలింగ్ ఇన్ షార్ట్, తనదే రూపం ఇచ్చి అంటే కృష్ణ లాగానే రూపం పొంది వీ కెన్ స్టే ఇన్ గోలోక. అంటే ఇక్కడ ఒకటి చిన్నగా చెప్పాలంటే ఎలా భక్తులు ఆశపడతారో అలాగే వాళ్ళకి మోక్షం ఇచ్చేసి దగ్గరకు తీసుకుంటాడండి. కానీ ఒక రేంజ్ ఆఫ్ భక్తులు ఉంటారు, వాళ్ళకి వేరే ఏం వద్దండి, వాళ్ళకి కృష్ణనే కావాలి. ఈ అబ్బాయి కూడా అలాంటి రేంజ్. సో నేను అడిగిన వెంటనే చెప్పింది ఐ వాంట్ కృష్ణ. ఇమ్మీడియట్గా వచ్చిన మెసేజ్ ఏం తెలుసా అంటే తన రికార్డ్స్ నుంచి, ఇంకొక జన్మ ఉంది, ఇంకొక జన్మలో హీ విల్ బి బార్న్ అగైన్ యాజ్ అ లేడీ. ఎందుకంటే తను గోపిగా ఉన్నప్పుడు లేడీనే కదండి, తను ఆశించింది టు బీ విత్ కృష్ణ, తన సేవ చేయాలి, ఆ ప్రేమ పొందాలి. ఎన్నెన్నో ఆశలు ఉంటాయి కదండి, మనకు వి కాంట్ డిస్కస్ హియర్.
సో అన్ని ఆశలు ఏమి తనకు అంత లాస్ట్ కదా. వన్స్ అగైన్ నేను చెప్పాను కదండి, ఆ సోల్కి ఉండే ధ్యేయమే అది. అదే ఉద్దేశంతో ఆ సోల్ ఇంత జర్నీ కంటిన్యూ చేస్తూ వచ్చింది. సో నెక్స్ట్ జన్మలో అగైన్ షీ విల్ బి లేడీ వేర్ షీ విల్ గెట్ టు బీ విత్ కృష్ణ. అక్కడ ఏమేమి మిస్ అయ్యిందో మొత్తం షీ విల్ ఎంజాయ్. కృష్ణ సేవ దొరుకుతుంది, కృష్ణ సంఘ దొరుకుతుంది, కృష్ణతో అవన్నీ తనకి ఏమేమి ఆశలు ఉన్నాయో అన్నీ కృష్ణ సేవ ద్వారా ప్రాప్తి చేసుకొని దెన్ షీ విల్ గో టు కృష్ణ, అంటే కృష్ణనే పొందుతారు. ఇంత బ్యూటిఫుల్ మెసేజ్ వచ్చిందండి తన రికార్డుతో. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది నాది అదృష్టం అండి, ఇంత మంచి బ్యూటిఫుల్ రీడింగ్గా చూసింది. దీంతో మనం ఎన్నెన్నో నేర్చుకోవాల్సిన లెసన్స్ అండి. ఒకటి భక్తి అంటే ఏమి, ఒకటి మోక్ష అంటే ఏమి, భక్తిలో పిచ్చి వాళ్ళు ఎలాగైపోతారు, అండ్ భక్తిలో ఉన్న ఆత్మలు ఎలా జన్మం ఎత్తుతారు, వాళ్ళ ఒక విధంగా చెప్పాలంటే సాక్రిఫైసే కదండి. ఎలా దేవుడి కోసం అన్నీ సాక్రిఫైస్ చేసేసారు, అండ్ దేవుడు ఎలా తన కోసం వస్తారు, దేవుడు ఎలా తన కోసం అన్నీ అరేంజ్ చేస్తారు. ఇన్ని లెసన్స్ బ్యూటిఫుల్ రీడింగ్లో ఉందండి. అర్థమైంది ఏం తెలుసండి, కృష్ణ ప్రేమ. దాన్ని అనుభవించిన వాళ్ళకే తెలుసండి అది ఏమి అనేది. అది చెప్పేది కాదు, చూసేది కాదు, వినేది కాదు. ఓన్లీ ఫీల్ ఇట్ విత్ ది హార్ట్, ఫీల్ ఇట్ విత్ ది సోల్. ఇది మాత్రం నాకు చాలా బ్యూటిఫుల్లీ అర్థమైంది. అలాంటి మీరు ఎన్ని ఇచ్చినా, ఏం చేసినా, ఎంత ఆశ పుట్టినా వాళ్ళు చేంజ్ అవ్వరండి. దే ఆర్ కంప్లీట్లీ ఫిక్స్డ్. ఎందుకంటే అంటారు కదా, అమృతం టేస్ట్ చూసిన వాడికి మీరు ఏది ఇచ్చినా కూడా వాడికి సరిపోదు. ఇది కూడా అంతే. కృష్ణ అనేది కృష్ణ ఏమి తెలిసిన వాడికి, కృష్ణ ప్రేమ ఏమి తెలిసిన వాడికి వేరే ఏమీ రుచించదండి. మనకి దీని నుంచి నేర్చుకోవడానికి చాలా దొరికిందండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ కూడా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు దేవుడి గురించి, భక్తి గురించి, అండ్ ఒక సోల్గా మీరు ఎంతవరకు ఎదిగారు? నేను చెప్పేది ఓన్లీ భక్తి గురించి అండి. ఎంతవరకు ఎదిగారు, అండ్ మీకు చాలా జిజ్ఞాస ఉందా, అరే నేను ఏం చేస్తున్నాను, అండ్ నా ఇష్టదేవుడు ఎవరు, నేను ఎవరి వైపు వెళ్ళాలి, ఎక్కడ భక్తి చేయాలి, ఇలాంటి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయా? అవునండి, ఆకాశిక్ రీడింగ్ అనే మొడాలిటీలో మీకు ఇవన్నీ సొల్యూషన్స్ దొరుకుతాయి. మీకు కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఉంటే డెఫినెట్లీ ఇక్కడ నా నంబర్ ఉంది, యూ కెన్ కాంటాక్ట్ మీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు హెల్ప్ యూ పీపుల్ ఇన్ దిస్ వే. థ్యాంక్ యూ. హరే కృష్ణ.